ఫ్రెండ్స్, ఇది మొత్తం నల్లగా మాడాలంట. అగో ఇప్పుడు తీసిన చూడండి కరివేపాకు. ఇగో మనకు ఆవాలు కనిపిస్తున్నాయి. ఇట్లా ఆవాలు కూడా నల్లగా కావాలి. నల్లగా అయినాక ఏం పాలన్నమాట, కొంచెం పొగ వస్తుంటుంది. ఏంటిదో అడుగు ఆవాలు. ఓకేనా, కనిపించినాయి. నల్లగా అయిన తర్వాత ఇంకా కొంచెం బ్లాక్ కావాలి. కరివేపాకు కొంచెం కనిపిస్తుంది. అయిన తర్వాత మిక్సీలో వేసి జమ్ముని తిప్పాలి. పొడి కావాలి మనకు, పొడి. ఓకే, మళ్ళీ ఒకసారి మూద్దాం. మూసి తొందర అవుతుందని సిమ్లో పెట్టేయాలి ఈ పని. ఓకే, చూడండి ఫ్రెండ్స్, బీభత్సంగా మారిపోయిన వాసన వస్తుంది. పొగలు వస్తున్నాయి. మొత్తం నల్లగా అయింది. ఇదన్నమాట, ఇట్లా కావాలి. ఇగో ఆవాలు కనిపిస్తున్నాయి. ఆవాలు, కరివేపాకు. నీ ఎంటికలు బ్లాక్ వైట్ ఉన్నాయనుకో, ఇది పెడితే బ్లాక్ అవుతాయంట. గ్రోత్ పెరగడానికి, నీకు అది ఎంటికలు పెరగడానికి, బ్లాక్ అవడానికి. నాకు బ్లాక్ వైట్ ఏం లేవు, కానీ పెరగడానికి కరివేపాకు ఆవాలు రెండే కదా. చిన్న చిట్కా అని ఇట్లా ట్రై చేస్తే ఎక్కువ వేసిన, నేను తక్కువ వేసేది ఉంది. మనం ఇప్పుడు మిక్సీ కావాలి మనకి. ఎట్లా రోజులు తెచ్చుకో, ఇంకేమన్నా ఉంటే. ఎంత బాగా పదేగా. ఓకే, రైట్. గిన్నె ఖరాబ్ అయింది. గిన్నె ఖరాబ్ చేసుకుని ఎందుకు పోద్దా? పోతుంది. కాలుతలేదు, పోతుందా? పోదా? ఏం కాదు, పెట్టు. వాడలేదుగా, పోదు. నాకు తెలిసి, నాకు కూడా డౌట్. గట్టిగా పట్టింది. ఎన్ని రోజులు వాడాలి మరి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకో రోజు అది పొడి చేసినాం కదా, కరివేపాకు, మిరియాలు. అవి మిక్సీలో వేసి పట్టుకొస్తే ఇట్లా అవుతుంది అన్నమాట. ఓకే, చూడండి. మిక్సీలో వేసుకొచ్చిన తర్వాత ఇట్లా అయింది పొడి. దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి. ఇంత వేసుకోవాలి. ఇందులో కొబ్బరి నూనె వేయాలి. ఇంకో దాంట్లో సపరేట్ వేసుకుందాం. ఇందులో షాంపూ వేయాలి. షాంపూ వేసి నెత్తికి పెట్టుకోవాలి. ఇది స్నానం చేసేవాడు. ఇదే ఇప్పుడు కొబ్బరి నూనె వేసి నెత్తికి పెట్టుకోవాలన్నమాట. ఎయిర్కి పెట్టుకుంటే చూడండి, మన ఆయిల్ ఎవరో సీట్ ఇది వేసినామా. ఇది బాగా మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేసి ఓకే, ఇది కలిసిన తర్వాత ఒక గిన్నెలో హీట్ వాటర్ పెట్టాలి. వాటర్ పెట్టి హీట్ చేసి వాటర్ని ఇది అందులో పెట్టాలి. ఈ నూనె ఆ పొడి రెండు మిక్స్ అయిన దాకా హీట్ చేయాలి. గోరువెచ్చగా అయిన తర్వాత నూనె తీసి దించి ఆయిల్ పెట్టుకోవాలి. ఇదేమో షాంపూ కలిపి మొత్తం దీన్ని పక్కకి పెట్టుకోవాలి. స్నానం చేసినప్పుడు వాడాలి దీన్ని. ఎండ వస్తుంది మన కిచెన్లోకి. మంట పెట్టినాం. గిన్నెలో కొన్ని వాటర్ పెట్టినా. అవి పెట్టినప్పుడు ఇది కూడా హీట్ అవుతుందని ఇందులో పెట్టినాం అన్నమాట.
నేను వాడే షాంపూ క్లీన్ ఫ్రెష్ ఇందులో వేద్దాం. పొడిలు వేసి మిక్స్ చేసి సెట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, షాంపూని మొత్తం అందులో వేయాలి. చూడండి ఫ్రెండ్స్, షాంపూ వేసినాం కదా, ఈ పొడిని కొంచెం మిక్స్ చేయాలన్నమాట. ఇట్లా కలిపి చూపిస్తారండి. ఇగో ఇది మొత్తం ఆయిల్ ఇక్కడ నూనెలో కలిపిపోయింది అనమాట. ఇంకో ఫ్రెండ్స్, షాంపూతో కలిపితే ఇట్లా అవుతుంది. ఈ తర్వాత స్నానం చేసేటప్పుడు నెత్తికి పెట్టుకోవాలి. నేను ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అయినాక పెట్టుకుంటాను అనమాట స్నానానికి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని మనం 1 డే హాఫ్ డే గంట 1 అవర్ 2 అవర్స్ ఎంతసేపు అయినా ఉండొచ్చు, మన ఇష్టం అది. కాలుతుంది. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత ఇంకా నెత్తికి పెట్టుకోవాలి. ఎయిర్ పెట్టుకొని మనం హాఫ్ డే 2 అవర్స్ 1 అవర్ 3 అవర్ ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. 1 డే 2 డేస్ అయినా పెట్టుకోవచ్చు. కానీ పెట్టుకున్నామంటే బ్లాక్ అయితే అబ్బాయి వెంట్రుకలు, ఎయిర్ ఫాల్ ఏమైనా ఉన్నా కూడా ఊడిపోవన్నమాట. ఊడిపోయే వెంట్రుకలు కూడా సడన్గా ఆగిపోతాయి. ఎందుకంటే నేను ఇది ఎప్పుడో చేసినా, దాదాపు ఒక 5 టైమ్స్ దాకా పెట్టుకున్నా. అరే వీడియో సగం మధ్యలో అయిపోయింది, చేద్దామని మళ్ళీ మీకోసం ఇప్పుడు గుర్తుకొచ్చి చేస్తున్నాను అనమాట. చాలా రోజులు అయింది వాడి. ఓకేనా గైస్, ఇంకేం లేదు. ఇది కింద తీసుకొని డైరెక్ట్ నెత్తికెట్టుకోవడమే ఆరిన తర్వాత. ఓకేనా, కానీ తొందరగా రిజల్ట్ అయితే బాగుంది. బ్లాక్ అయితే ఫస్ట్ ఇది పెట్టింది కేరళ బామ్మ చెప్పిందంట. నేను యూట్యూబ్లో చూసి చేసిన ప్రయోగం. బాగుంటుంది చూడండి. ఫస్ట్ బ్లాక్ అవుతాయి, తర్వాత ఎయిర్ ఫాల్ ఆగుతుంది, మనకి ఎయిర్ కూడా మంచిగా స్మూత్గా అనిపిస్తుంది అనమాట. ఈ 3 అయితే నాకు సడన్గా రిజల్ట్ కనిపించింది. పెట్టుకొని స్నానం చేసి వచ్చినామంటే, తుడుచుకున్నామంటే టవాల్తో నాకు వచ్చిన రిజల్ట్ అది. కానీ బాగుంటుంది. వీక్లీ 1 టైం అట్లా పెట్టుకుంటే చాలు. 2 టైమ్స్ అయినా సరే, 1 టైం అయినా సరే. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఆగండి, ఆయిల్ పెట్టుకొని చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఎయిర్ కొంచెం మంచిగా ఉంది. కాకపోతే అప్పుడు ఇట్లా అంటే ఎండికలు వచ్చేది, ఇప్పుడు అయితే ఏం రావట్లేదు. బాగా ట్రాఫిక్లో తిరుగుతున్నాం కదా, దుమ్ము ధూళి పడి కొంచెం ఎర్రెర్రగా అనిపిస్తాయి ఊక బండి మీద తిరగడం వలన. ఆ పొల్యూషన్కి ఎయిర్ ఖరాబ్ అవుతుంది, అందుకని ఇది పెడుతున్నాం అనమాట. ఇది చెప్పినా కదా, ఇది తెచ్చుకున్నప్పుడు చూడండి ఎట్లుందో. కొంచెం ఏది ఇది పెట్టుకునే ముందు ఒక అద్దము చిన్నగా తీసుకొచ్చుకొని నిదానంగా ఎయిర్కి అప్లై చేయాలంతే. పద్ధతిగా నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎయిర్ కట్టించేదాడు నిదానంగా ఇట్లా తీసుకోవాలి. కనిపిస్తుందా? ఇట్లా 3 ఏళ్ళ కంటించుకొని నీట్గా, లేడీస్ పెడతారు ఆయిల్ నెత్తికి, అట్లా పెట్టుకోవాలంతే. పెట్టినామంటే మస్తు బ్లాక్ అవుతుంది. ఎయిర్ కట్టిన చేతిలో కట్టినా కూడా పోదు ఇది. కాకపోతే మిక్సీలో వేసి పట్టినప్పుడు కొంచెం మంచిగా నీట్గా పట్టాలన్నమాట. ఓకేనా, ఇది కింద పడితే పోదు, అందుకని నేను పైకి వచ్చిన పెంట్ హౌస్కి. టైల్స్ కడితే పోదు, ఊకే నూనె కదా, ఆయిల్ తలకాయ నొప్పి అవుతుందని పైకి వచ్చిన అనమాట. నెత్తికి పట్టియాలి. ఓకేనా, మొత్తం రోసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పనులు అయిపోయినాక స్నానం చేయొచ్చు. ఓకేనా, మొత్తం పెట్టి సార్ చూద్దాం.
అప్పుడప్పుడు పెద్ద పెద్దోళ్ళు కలర్ వేసుకుని చూడండి నెత్తికి అట్లా ఉంటుంది ఇది. కానీ ఓకే, రిజల్ట్ అయితే మంచిగా ఉంది, మీరు కూడా వాడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. చూడండి ఎట్లుంది, నల్ల ఉంది కదా హెయిర్. ఇంతే, కాసేపు వదిలేయాలి. బాల్ కూడా ఖాళీ అయింది. చేతికి కూడా పట్టింది కదా నల్లగా, ఇది క్లీన్ చేసుకోవాలి అంతే. ఒక 1 అవర్ అయినాక, హాఫ్ అన్ అవర్ అయినాక స్నానం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఒకటి చెప్పడం వస్తే, ఇది ఆయిల్ ఇలా గడ్డానికి ఇట్లా రుయ్యకండి. గడ్డానికి ఇక్కడ రుయ్యడం వలన కనిపిస్తుంది. ఓకేనా? మొత్తం ఇట్లా రుయ్యకుండా ఇట్లా లైట్గా లాస్ట్ తుడుచుకునేవాడు పోదు కాబట్టి ఇట్లా తుడుచుకొని కడుక్కొని చేతి అంతే. మళ్ళీ లేదంటే స్కిన్ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది అట్లా. ఆయిల్ పడితే మళ్ళీ తలకాయ నొప్పి, మళ్ళీ టవాలకు చూసాల్సి వస్తుంది, టవాలకు పడుతుంది. ఇవి చూసినప్పుడు ఇట్లా మెరుస్తుంది అంతే. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, బాయ్.